ఇప్పుడు వచ్చేసి బ్రిటిషర్స్ యొక్క పాలసీస్ చూద్దాము. వీళ్ళు ఏం చేశారు, ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రిటిష్ పారామౌంటసీ త్రూ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్. వాళ్ళు తీసుకున్న పాలసీస్ ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ఇంపీరియల్ ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పారామౌంటసీ వాస్ క్యారీడ్ బై ద కంపెనీ డ్యూరింగ్ 1757 నుంచి 1857 వరకు. వాళ్ళు ఏం చేశారు అంటే ఎక్స్పాన్షన్ ఎలా చేయాలని చెప్పి మెయిన్గా రెండు పాలసీస్, పాలసీ ఆఫ్ అనాక్సేషన్ బై కాన్క్వెస్ట్ ఆర్ వార్తోన, లేకపోతే బై డిప్లొమసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్. డిప్లొమసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్, డిప్లొమసీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజమ్స్ ఇది అన్నట్టు. సో ఇది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బెంగాల్లో డిఫీట్ చేశారు, మైసూర్లో డిఫీట్ చేశారు, మరాఠాస్లో డిఫీట్ చేశారు, సిక్స్లో డిఫీట్ చేశారు, వార్స్ చేసి చీట్ చేసి, వార్స్ చీటీ రెండు కలిపి. కానీ ఇంకా వేరే కేసులో ఏం చేశారంటే డిప్లొమాటిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ వాడారు. ఇందులో ఏదంటే వారెన్ హాస్టింగ్స్ రింగ్ ఫెన్స్ పాలసీ కానీ, వెలెస్లీ సబ్సిడరీ అలయన్స్ కానీ, డల్హౌసీస్ డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ కానీ ఉంటుంది. ఫస్ట్ పాలసీ ఆఫ్ రింగ్ ఫైర్ చూద్దాం. ద పాలసీ ఆఫ్ రింగ్ ఫైర్ ఎవరు ఇంట్రడ్యూస్ చేసిందంటే వారెన్ హాస్టింగ్స్. వారెన్ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, వారెన్ హాస్టింగ్స్. గవర్నర్ జనరల్ తీసుకున్నాడు. ఏ టైంలో గవర్నర్ తీసుకున్నాడో ఒక క్రిటికల్ టైం. ఆ క్రిటికల్ టైంలో ఏంటంటే ఒక సైడ్ ఇంగ్లీష్ ఉండ్రి, ఒకసారి మరాఠాస్ మైసూర్ హైదరాబాద్ ఇంకో సైడ్ ఉండ్రి. సో ఆ టైంలో వారెన్ హాస్టింగ్స్ తీసుకొని పాలసీ ఆఫ్ రింగ్ ఫెన్స్ ఫాలో అయ్యి ఇదేంటంటే బఫర్ జోన్ క్రియేట్ చేయడం వీళ్ళకి ఫెంట్ టు డిఫెండ్ కంపెనీస్ ఫ్రంటైర్స్. పాలసీ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ దర్ నైబర్స్ ఫ్రంటైర్స్ ఫర్ సేఫ్ గార్డింగ్ దర్ ఓన్ టెరిటరీస్. ఇది వాళ్ళ టెరిటరీ అనుకో, ఇక్కడ అంతా డిఫెన్స్ కొద్దిగా వీళ్ళందరినీ ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు, ఇక్కడ శత్రువులు వచ్చేసి వీళ్ళు వస్తున్నారు. సో వారెన్ హాస్టింగ్స్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఎక్కడ అంటే ఈ పాలసీ ఎక్కడ ఉపయోగపడింది అంటే మరాఠాస్తో వార్స్తో కానీ, మైసూర్స్తో వార్స్తో కానీ. ద చీఫ్ డేంజర్ టు కంపెనీ టెరిటరీస్ వాస్ ఫ్రమ్ ఆఫ్ఘాన్ ఇన్వైడర్స్ అండ్ మరాఠాస్. ఎక్కువ డేంజర్ వీళ్ళకు ఆఫ్ఘాన్స్ ఇంకా మరాఠాస్తో ఉండేది. సో ఈ సేఫ్ గార్డ్ చేయడానికి కంపెనీ ఏం చేసింది, డిఫెన్స్ ఆఫ్ ఫ్రంటైర్స్ ఆఫ్ అవధ్ కానీ ఆన్ ద కండిషన్ దట్ నవాబ్ would defray the expenses of the defending army. ఫ్రంటైర్స్ ఆఫ్ నవాద్ని అవధ్ ఆర్గనైజ్ చేసింది. ఫస్ట్ అవధ్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఆన్ ద కండిషన్ దట్ నవాబ్ వుడ్ డిఫ్రే ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద డిఫెండింగ్ ఆర్మీ. సో అవధ్లో మా ఆర్మీని పెడతాము, నువ్వు పే చేయని చెప్పి అట్లా ఒకటి చేసుకుంటారు అన్నట్టు అంతో పాలసీ. డిఫెన్స్ ఆఫ్ అవధ్ కాన్స్టిట్యూటెడ్ ద డిఫెన్స్ ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ దట్ టైమ్. స్టేట్స్ బాట్ అండర్ రింగ్ ఫెన్స్ సిస్టమ్ వేర్ అష్యూర్డ్ ఆఫ్ మిలిటరీ అసిస్టెన్స్ ఉంటుండే అగెన్స్ట్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, బట్ ఎట్ దర్ ఓన్ ఎక్స్పెన్స్. డబ్బులు వీళ్ళవే కానీ సపోర్ట్ మేము చేస్తాము, వేరే వాళ్ళు వస్తాయి అట్లా అని చెప్పి అంటుండ్రి. అలైస్ వేర్ ఏం చేస్తారంటే సబ్సిడరీ ఫోర్సెస్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అవి ఆర్గనైజ్డ్, ఎక్విప్డ్ అండ్ కమాండెడ్ బై ద ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది అన్నట్టు. దాని తర్వాత వెలెస్లీస్ సబ్సిడరీ అలయన్స్, ఇది వారెన్ హాస్టింగ్స్ వచ్చి ఇది. ఇంకా వెలెస్లీ వచ్చేసి సబ్సిడరీ అలయన్స్. వెలెస్లీ అది కూడా చూద్దాము. వెలెస్లీ సబ్సిడరీ అలయన్స్ నెక్స్ట్. Subsidiary alliances were in fact an extension of ring fence system which sought to reduce the Indian states into the position of dependency on British government. సో ఇప్పుడు వచ్చేసి సబ్సిడరీ అలయన్స్ ఇది కనిపెట్టింది ఎవరు అంటే వెలెస్లీ. ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ రింగ్ ఫెన్స్ సిస్టమే. సబ్సిడియరీ అలయన్స్ లార్డ్ వెలెస్లీ. లార్డ్ వెలెస్లీ ఇంట్రడ్యూస్ చేశాడు టు బిల్డ్ అన్ ఎంపైర్ ఇన్ ఇండియా.
Allying Indian states ruler was compelled to accept the permanent stationing of a British officer within its territory and to pay a subsidy for its maintenance. ఏవైతే ఇండియన్ స్టేట్స్ ఉండవో స్టేట్స్ రూలర్ వాళ్ళందరినీ కంపల్సరీగా చేశాడు, మా బ్రిటిషర్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ, మా ఫోర్స్ ఉంటుంది, మీరు పే చేయండి మెయింటెనెన్స్కి అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఇండియన్ రూలర్ అగ్రీ చేయాల్సిందే, బ్రిటిష్ రెసిడెంట్కి అగ్రీ చేయాల్సిందే. ఇంకా వేరే యూరోపియన్ని పెట్టకూడదు కన్సల్టేషన్ లేకుండా అట్లా అని చెప్పి. ఇంకా యుద్ధానికి కూడా పోకూడదు, నెగోషియేషన్కి పోకూడదు ఏ రూలర్స్తోనా వితౌట్ కన్సల్టింగ్. మమ్మల్ని అడిగే నెగోషియేషన్స్ కోవాలి, మమ్మల్ని అడిగే యుద్ధానికి పోవాలి అట్లా అని చెప్పి కండిషన్ పెట్టాడు లార్డ్ వెల్లెస్లీ సబ్సిడరీ అలయన్స్ కింద. ఇది అందే రిటర్న్ ఫర్ ఆల్ దిస్ బ్రిటిష్ టు వాళ్ళ ఏదైనా ఫారిన్ నుంచి వస్తే మేము మీరు అందరు ఇట్లా పోకుంటే మేము ఎవరైనా ఫారినర్స్ వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే మేము కాపాడుతాము అని చెప్పి. అండ్ అడాప్ట్ పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ మీ ఇంటర్నల్ దాంట్లో మేము ఇంటర్ఫేర్ అవ్వము అట్లా అని కూడా ఒక మాట ఇచ్చారు అన్నట్టు. కాకపోతే వెలెస్లీ ఆబ్జెక్టివ్స్ వేరే ఉన్నాయి. ఫ్రెంచ్ ఆర్మీని దెబ్బతీయడానికే ఇది అని చెప్పు, ఫ్రెంచ్ వాళ్ళని ఎక్స్పాండ్ కాకుండా చేయడానికి ఇండియాలో ఇట్లా ఇది పాలసీ చేశాడు అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే నెపోలియన్ ఇంకా ఈస్ట్కి వస్తాడు. సో భయపడ్డారు, నెపోలియన్కి భయపడ్డారు చాలా, ఈస్ట్కి వస్తాడు ఇండియాకి వస్తాడు అని చెప్పి మారిషియస్ నుంచి. ద క్లాస్ ఇన్ ద అలయన్స్ ట్రీటీ రిక్వైరింగ్ దట్ ఇండియన్ రూలర్స్ టు డిస్మిస్ యూరోపియన్స్ ఫ్రమ్ దేర్ సర్వీస్ అండ్ నాట్ ఎంప్లాయ్ ఎనీ. అంటే ఇక్కడ ఏం చెప్పినట్టు అందరినీ తీసేయాలి, ఓన్లీ బ్రిటిష్ వాళ్ళనే పెట్టుకోవాలి అని చెప్పి ఇట్లా ఒక రూల్ పెట్టారు అన్నట్టు. కంపెనీ కుడ్ స్టేషన్ ఇట్స్ ఫోర్సెస్ ఎట్ స్ట్రాటజిక్ లొకేషన్స్ దగ్గర వాళ్ళ ఫోర్సెస్ పెట్టేవాళ్ళు ఫ్రెంచ్ని బయట ఉండేట్లు చేయడానికి. సబ్సిడరీ అలయన్స్ వుడ్ ఎక్స్పాండ్ ద కంపెనీస్ హోల్డ్ ఓవర్ ద ఇండియన్ స్టేట్స్ అండ్ గ్రాడ్యువల్లీ బ్రింగ్ మోర్ అండ్ మోర్ టెరిటరీ ఇన్ టు ద కంపెనీస్ హోల్డ్. సో ఇండియన్ రూలర్స్కి అందరికీ ఇండిపెండెన్స్ పోయింది, ఎందుకంటే సెక్యూరిటీనే కొనుక్కుంటున్నారు. సో ఊకే బ్రిటిష్ రెసిడెన్స్ ఇంటర్ఫేర్ అవుతున్నాడు. ద లాస్ట్ మచ్ ఆఫ్ ద రెవెన్యూ పోయింది, బ్రిటిషర్స్కి పే చేస్తూ మొత్తం అంతా. అలయన్స్ మేడ్ ద ఇండియన్ రూలర్స్ వీక్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్. ద సబ్జెక్ట్స్ వర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ ఇట్ వాస్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్ టు డిపోజ్ ద అప్రెసివ్ రూల్స్ యాజ్ దే వర్ ప్రొటెక్టెడ్ బై ద బ్రిటిష్ రూలర్స్. సో ఎవల్యూషన్ ఇంకా పర్ఫెక్షన్ ఎలా అయింది, ఇదేంది అంటే సబ్సిడరీ అలయన్స్ వచ్చేసి ఇప్పుడు గుర్తుపెట్టుకుంది లార్డ్ వెల్లెస్లీ. దీని ప్రకారం ఒక రెసిడెంట్ ఉంటాడు, మీరు వేరే వాళ్ళ దగ్గరికి ఇంటర్ఫేర్ అవ్వకూడదు, మేము కాపాడుతాం, ఇది మెయిన్. సో ఇది కొంచెం చేంజ్ కూడా చేశారు వెల్లెస్లీ. డూప్లెక్సే ఫస్ట్ ట్రూప్స్ని రెంట్కి ఇచ్చేవాడు, హైర్ వచ్చేవాడు ఇండియన్ రూలర్స్కి టు ఫైట్ దేర్ వార్స్, అంటే ఆర్మీని రెంట్కి ఇచ్చేవాడు అన్నట్టు. సో రాబర్ట్ క్లైవ్ నుంచి ఇంకా ఈ సిస్టమ్ని అప్లై చేశారు. సో అట్లా పర్ఫెక్షన్ తెచ్చారు అన్నట్టు. డూప్లెక్స్ ఆర్మీని రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దాని తర్వాత రాబర్ట్ క్లైవ్ దానికి ఇంక అందరు అట్లా చేశారు. ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఫాల్ ఇన్ టు దిస్ ప్రొటెక్షన్ ట్రాప్ వాస్ అవధ్ ఫస్ట్ సైన్ చేసింది ట్రీటీ ఇన్ 1765. కంపెనీ pledged to defend the frontiers of Awadh on the condition of the Nawab defraying the expenses of such defense. ఫారిన్ రిలేషన్స్ ఉండదు. సో అవాద్ ఫస్ట్ అన్నట్టు సబ్సిడరీ అలయన్స్లో ఏదంటే అవాదే. మళ్ళీ దాని తర్వాత నవాబ్ ఆఫ్ కర్ణాటకతోనూ కూడా చేసుకున్నారు. అక్కడ చేసుకున్నప్పుడు ఏం చేశారంటే ఫారిన్ రిలేషన్స్ ఉండొద్దు అని చెప్పారు. కాన్వాలిస్ ఉండే. వెల్లెస్లీస్ జీనియస్ టు మేక్ ఇట్ జనరల్ రూల్ ఆఫ్ నెగోషియేట్ ఫర్ ద, ఇంకా ఫారిన్ రూల్స్ ఉండకూడదు, వేరే ఫారినర్స్ ఉండకూడదు అని చెప్పి ఇక్కడ నవాబ్ ఆఫ్ కర్ణాటకతో చేసుకున్నప్పుడు ఇంకా దాని వెల్లెస్లీ ఇంకా దాన్ని మార్చి మంచి ఫుల్ సవర్నిటీ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ సబ్సిడరీ ఫోర్సెస్. స్టేజెస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్. స్టేజెస్ ఉంటాయి దీన్ని అప్లికేషన్ చేయడంలో. ఫస్ట్ స్టేజ్లో కంపెనీ ఆఫర్ టు హెల్ప్ ఏ ఫ్రెండ్లీ ఇండియన్ స్టేట్ విత్ ఇట్స్ ట్రూప్ టు ఫైట్ ఎనీ వార్ ద స్టేట్ మైట్ బి ఎంగేజ్డ్ ఇన్. ఫస్ట్ ఏం చేస్తారంటే మేము ఆర్మీని ఇస్తాము, మీరు ఎవరైనా ఫైట్ చేసుకోండి అట్లా అని చెప్పడానికి అట్లా. సెకండ్ స్టేజ్ ఒక కామన్ కాజ్ పెట్టే విత్ ద ఇండియన్ స్టేట్ నౌ మేడ్ ఫ్రెండ్లీ అండ్ టేకింగ్ ద ఫీల్డ్ విత్ ఇట్స్ ఓన్ షోల్జర్స్ అండ్ దోస్ ఆఫ్ ద స్టేట్. సెకండ్ స్టేజ్ ఏంటంటే కన్సిస్టెడ్ ఆఫ్ మేకింగ్ ఏ కామన్ కాజ్,
ఒక కామన్ కాజ్ ఇండియాలో అంటే మనం వాడిని కొట్టాలి, మన ఇద్దరికి ఇక్కడ అవసరం ఉంది కదా అని చెప్పి ఒక కామన్ కాజ్ ఫైన్ చేసి ఫ్రెండ్లీగా చేసుకొని ఇంకా ఇద్దరు మన షోల్జర్స్ ఇంకా ఇండియన్ షోల్జర్స్ ఇద్దరుగా ఇంగ్లీష్ షోల్జర్స్ ఇండియన్ షోల్జర్స్ ఇద్దరిని కలిపి యుద్ధానికి దిగేవాళ్ళు. థర్డ్ స్టేజ్ ఏంటంటే ఎప్పుడైతే వెన్ ద ఇండియన్ అలీ వాస్ ఆస్క్డ్ నాట్ ఫర్ మెన్ బట్ ఫర్ మనీ, వెన్ ద ఇండియన్ అలీ వాజ్ ఆస్క్డ్ నాట్ ఫర్ మెన్ బట్ మనీ అడిగినప్పుడు ఏం చేసిండ్రంటే కంపెనీ ఏం చేస్తుందంటే మేము రిక్రూట్ చేస్తాము, ట్రైన్ చేస్తాము, మెయింటైన్ చేస్తాము బ్రిటిష్ ఆఫీసర్స్ కింద కొంతమంది, అండ్ దట్ ద కంటింజెంట్ వుడ్ బి అవైలబుల్ టు ద రూలర్ ఫర్ హిస్ పర్సనల్ ప్రొటెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ కీపింగ్ అప్గ్రేషన్స్ అని చెప్పేవాళ్ళు. ఇండియన్ అలీ ఎప్పుడైతే when the Indian Ali was asked not for men but for money, in return company promised that it would recruit, train and maintain a fixed number of soldiers under British officers and that the contingent would be available for ruler for his personal protection as well as for keeping out aggressors. Fourth లో సో మనీ కాదు మెన్ కావాలన్నప్పుడు కంపెనీ ప్రామిస్ చేస్తుంది మేము రిక్రూట్ చేస్తాము అలా ఇలా అని చెప్పి. ఫోర్త్ లాస్ట్ స్టేజ్లో మనీ ప్రొటెక్షన్ ఫీ ఫిక్స్ చేశారు చాలా ఎక్కువ, స్టేట్ పే చేయకపోతే కొన్ని టెరిటరీస్ ఇచ్చేయాలని చెప్పారు, సీడ్ టెరిటరీస్ మనీ పే చేయకపోతే. ద కంపెనీస్ ఎంట్రీ ఇంటూ అఫేర్స్ ఆఫ్ స్టేట్స్ అట్ బిగన్, వాళ్ళ అఫేర్స్కి కూడా ఫస్ట్ ఇంటర్ఫియర్ కావమని చెప్పారు, ఇంటర్ఫియర్ అయ్యారు. It would be for a British resident installed in the state capital under the treaty to initiate, sustain and hasten the process of eventual annexation. ఈ బ్రిటిష్ రెసిడెంట్ కూడా ఇంక అన్నీ చేసేవాడు అన్నట్టు, ఇనిషియేషన్ తీసుకొని ఎట్లా వీళ్ళని మన కిందకి తెచ్చుకోవాలని చెప్పి. ఏవి సబ్సిడరీ అలయన్స్ వచ్చినాయి అంటే సబ్సిడరీ అలయన్స్ ఏవేవి తెచ్చినాయి అంటే హైదరాబాద్ ఫస్ట్, నిజాం ఆఫ్ హైదరాబాదు, ఇంకా మైసూరు, తంజూరు, అవధ్, పేష్వా, భోన్స్లే రాజా ఆఫ్ బెరర్, సిండియా, రాజ్పూట్ స్టేట్స్ ఆఫ్ జోధ్పూర్, జైపూర్, మచేరి, బుండి అండ్ రూలర్ ఆఫ్ భరత్పూర్. హోల్కర్స్ వేర్ ద లాస్ట్ మరాఠా కాన్ఫెడరేషన్ టు యాక్సెప్ట్, హోల్కర్స్ లాస్ట్. నెక్స్ట్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ చూసుకుందాం. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ డాక్ట్రిన్ ఆఫ్ స్టేటెడ్ దట్ ద అడాప్టెడ్ సన్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఏంటిదంటే ఒకవేళ కొడుకుని దత్తకు తీసుకుంటే అతను వారసుడు అవ్వలేడు ప్రాపర్టీకి. ఓకే, అంటే స్టేట్కి వారసుడు అవ్వలేడు, తన పర్సనల్గా ఏమైనా ఆస్తి ఉంటే దానికి అవ్వగలడు, అంతేగాని ఇది పవర్ ఎవరు డిసైడ్ చేశారంటే బ్రిటిష్ డిసైడ్ చేయొచ్చు అతను వార్డర్ అవుతాడా కాడా దత్తత తీసుకునే వాళ్ళకు అవుదా కదని. ద డాక్ట్రైన్ వాజ్ స్టేటెడ్ టు బి బేస్డ్ ఆన్ హిందూ లా ప్రకారం ఇవి చేస్తున్నాము అని చెప్పి అట్లా అంటుండ్రు. కానీ హిందూలాలో కన్ఫ్యూజన్ ఉంది పాయింట్ మీద. అండ్ ఇండియన్ sovereign annexing the state on his vassal on account of lapse, that is lapse అంటే ఇది అంటే no issue as higher. Maharaja Ranjit Singh had annexed a few feudatory principalities. Maharaja Ranjit Singh కొంచెం కొన్ని ఆక్యుపై చేశాడు ఇలానే ల్యాబ్స్ మీద. ల్యాబ్స్ అంటే లివింగ్ నో ఇష్యూ యాజ్ హైర్. The company in 1820 acquired a few petties. రంజిత్ సింగ్ అట్లా చేశాడు అన్నట్టు. కాకపోతే no clear cut instance of adoption being deprived of an entire state or such of a state అట్లా ఏం లేవు అన్నట్టు మహారాజ్ సింగ్ కూడా. ఇది లార్డ్ దల్హౌసీ ఇంట్రడ్యూస్ చేసిన లార్డ్ దల్హౌసీ ఇది ఎక్కువ ఫేమస్ చేసిండు కానీ దల్హౌసీ ఆరిజినేటర్ కాదు. డ్యూరింగ్ హిస్ గవర్నర్ జనరల్షిప్ సెవరల్ ఇంపార్టెంట్ కేసెస్ అరైజ్ ఇన్ విచ్ డాక్ట్రైన్ కుడ్ బి అప్లైడ్. డల్హౌసీ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాడు దీన్ని వేయడానికి. విచ్ హ్యాడ్ బిన్ థియరటికల్గా కొన్ని కళ్ళు కావాలని చెప్పి రూల్ని కూడా అప్లై చేశాడు. ఈస్ ప్రెడిసీజర్స్ had acted on the general principle of avoiding annexation if it could be avoided. ఆయన ప్రెడిసీజర్స్ ఏంటంటే అనెక్సేషన్ వద్దు అన్నట్లే చూశారు, కానీ డల్హౌసీ అలా కాదు,
లేదు అనెక్స్ చేయాలి అని చెప్పి లెజిటిమేట్లో అట్లా చూశాడు అన్నట్టు. ఏవేవి స్టేట్స్ చేశారు అంటే 7 స్టేట్స్ చేశాడు. ఏదేదంటే సతారా, ఝాన్సీ, నాగ్పూర్, ఇంకా చిన్న చిన్న సతారా, ఝాన్సీ, నాగ్పూర్ మెయిన్, ఇంకా జైత్పూర్, బుండెల్ఖండ్, సంబల్పూర్, ఒరిస్సా, బాగట్, హిమాచల్ ప్రదేశ్, ఉదయ్పూర్ అవి. సో మెయిన్గా సతారా, ఝాన్సీ, నాగ్పూర్ అన్నట్టు. అవధ్ని కూడా చేశాడు ఆఫ్టర్ డిపోజింగ్ నవాబ్ వజీద్ అలీ షా ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ మిస్ గవర్నమెంట్. తంజావూర్ వాజ్ ఆల్సో అబ్జర్వ్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియా అండర్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. దస్ డల్హౌసీ అన్నప్పుడు తంజావూర్ కూడా సెవరల్ స్టేట్స్ డ్యూరింగ్ హిస్ 8 ఇయర్స్ టెన్యూర్లోనే అన్నీ చేశాడు, అన్ని అనెక్స్ చేశాడు అన్నట్టు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం ఏం అడుగుదామంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రిటిష్ paramountcy through administrative policy. For UPSC ఇలా చూసుకుంటే సో ఇదన్నట్టు మెయిన్గా ఇదేంది ఫస్ట్ పాలసీ ఆఫ్ రింగ్ పేరుని పెట్టింది ఎవరు? వారెన్ హాస్టింగ్స్. RING రింగ్, వారెన్ హాస్టింగ్స్. సబ్సిడరీస్ని వెల్హౌస్లీ. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని పెట్టింది, ఎక్స్ప్లెయిన్ చేసింది డల్హౌసీ. పాలసీ ఆఫ్ రింగ్ పేర్ అంటే బఫర్ స్టేట్ క్రియేట్ చేయడము. సబ్సిడరీ అలయన్స్ అంటే మా ఒక బ్రిటిష్ రెసిడెంట్ ఉంటాడు అట్లా అని చెప్పడం, సబ్సిడరీగా ఉండడం. ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఫాల్ ఇన్ టు దిస్ ప్రొటెక్షన్ ట్రాప్ ఈస్ అవాద్, సబ్సిడరీ అలయన్స్ కింద. దీన్ని 4 స్టేజెస్లో చేశారు. వాళ్ళ సబ్సిడరీ అలయన్స్ ఏవేవి అంటే హైదరాబాద్, మైసూరు, తంజూరు, నవాబ్ ఆఫ్ అవధ్ ఇలా చేశారు. లాస్ట్కి డల్హౌసీ చేశాడు. డల్హౌసీ కింద 7 స్టేట్స్ మెయిన్గా వచ్చేసి సతారా, ఝాన్సీ, నాగ్పూర్. సో ఇట్లా చూసుకుంటే ఫస్ట్ ఇది రింగ్ ఫెన్స్ పాలసీ వారెన్ హాస్టింగ్స్ పెట్టాడు. ఐడియా ఏంటంటే క్రియేట్ రింగ్ ఫెన్సెస్ ఫర్ బఫర్ జోన్స్ అరౌండ్ బ్రిటిష్ టెరిటరీస్ బై డిపెండింగ్ అలీడ్ స్టేట్స్ borders against external threats with allies bearing the cost. ALLIES. The isolated British domains from enemies. This isolated British domains from enemies like Marathas and Mysore. Mechanism ఏంది అంటే allies maintain subsidiary forces funded by them. British residents oversaw implementation. Protection of Awadh against Rohillas or Afghans. Alliances with Hyderabad. Impact laid groundwork for deeper control. Evolved into Wellesley subsidiary alliance. Placed of financial burdens on allies and fostering defense. Subsidiary alliance. Indian rulers accepted British protection in exchange for ceding territorial rights. Making states militarily and diplomatically dependent పెట్టాడు. Subsidiary alliance అంటే subsidiary preventing French alliances during subsidiary alliance ఏమో ఫ్రెంచ్కి భయపడ్డారు, రింగ్ ఫెన్స్ ఏమో ఆఫ్ఘన్కి మరాఠాస్కి భయపడ్డారు. ఒక బ్రిటిష్ సబ్సిడరీ హోస్ట్ బ్రిటిష్ సబ్సిడరీ ఫోర్స్, బ్రిటిష్ రెసిడెంట్ ఉండాలి, వార్స్ ఉండొద్దు, ట్రీటీస్ అట్లా వేరే వాళ్ళతోన. స్టేజ్ ఏంటంటే ఫస్ట్ మిలిటరీ ఎయిడ్ ఇవ్వాలి, తర్వాత జాయింట్ ఆపరేషన్స్ ఇవ్వాలి, తర్వాత స్టేట్ ఫండెడ్ ట్రూప్స్ ఉండాలి, తర్వాత టెరిటోరియల్ సిసేషన్ ఫర్ అన్పేడ్ డ్యూస్ లీడింగ్ టు అనెక్సేషన్. హైదరాబాద్, మైసూర్, అవధ్, తంజావూర్ ఇట్లా. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వచ్చేసి రూలర్ చచ్చిపోతే మేల్ హైర్ లేకుండా ఆ స్టేట్ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అప్లై టు స్టేట్స్ అండర్ సబ్సిడరీ అలయన్స్ ఫర్ బ్రిటిష్ ప్రొటెక్షన్. నో ఫార్మల్ ట్రీటీ అవసరం లేదు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్కి ట్రీటీ అవసరం లేదు. అనెక్సేషన్ ఆన్ మిస్రూల్. అవధ్ అనెక్స్డ్ ఫర్ మాల్ అడ్మినిస్ట్రేషన్, కరప్షన్, మొనార్కీ డిస్పైట్ ట్రీటీ గ్యారంటీస్. ట్రీటీ గ్యారంటీ లేకుండా మాల్ అడ్మినిస్ట్రేషన్. నవాబ్ వజీద్ అలీ షా ఎక్సైల్డ్ రిపోర్ట్స్. Aggressive tool annexed 8 major states, fueled resentment, contributing to 1857 Nana Sahib of Jhansi, Begum of Awadh. Dalhousie called it beneficial but ignored cultural forms.
Hmm. So, the overall period of British paramountcy extension via policies was from 1857 వరకు అయింది 1757. లార్డ్ డల్హౌసీ justified Awadh annexation using reports from residents Schliemann and Outram. The doctrine of paramountcy in British India implied supreme authority of the British Crown over Indian states. Paramountcy established British supremacy, allowing interference in princely states' affairs while maintaining nominal internal autonomy, evolving from East India policies to Crown rule. సో ఇది ఏంటంటే డాక్ట్రైన్ ఆఫ్ పారామౌంటసీ ఇన్ బ్రిటిష్ ఇండియా అంటే ఏంటంటే సుప్రీం అథారిటీ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ఓవర్ ఇండియన్ స్టేట్స్. రింగ్ ఆఫ్ ఫెన్స్ పాలసీ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే వారెన్ హాస్టింగ్స్ టు క్రియేట్ బఫర్ జోన్స్ అరౌండ్ బ్రిటిష్ హోల్డింగ్స్ లైక్ బెంగాల్, షీల్డింగ్ దెమ్ ఫ్రమ్ థ్రెట్స్ లైక్ మరాఠాస్ అండ్ మైసూర్. Subsidiary alliance, what were the primary obligation of Indian rulers? Maintain and fund British subsidiary forces. Rulers had to host and pay for British troops, often via territorial cessions, leading to financial dependency and loss of military autonomy. The first state to accept subsidiary alliance was Hyderabad. 1999లో నిజాం ఆఫ్ హైదరాబాద్ సబ్సిడరీ అలయన్స్ ఇచ్చాడు. ఎందుకంటే మరాఠాస్కి భయపడి ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్కి కూడా భయపడి సో సబ్సిడరీ అలయన్స్ ఫస్ట్ చేసింది నిజాం ఆఫ్ హైదరాబాద్ సైన్ చేసుకుంది. లార్డ్ వెలెస్లీ సబ్సిడరీ అలయన్స్ వాజ్ ప్రైమర్లీ ఎయిమ్డ్ ఎట్ కౌంటరింగ్ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనే సబ్సిడరీ అలయన్స్ మెయిన్గా లార్డ్ వెలెస్లీ ఎవరికి భయపడ్డాడు అంటే ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ నెపోలియన్కి భయపడ్డాడు. Wellesley fled French alliances with Indian rulers like Tipu Sultan, using the policy to isolate states diplomatically and militarily from European rulers. సో సబ్సిడరీ అలయన్స్ వచ్చేసి ఫ్రెంచ్ నెపోలియన్కి భయపడ్డాడు టిప్పు సుల్తాన్, ఎందుకంటే ఫ్రెంచ్ క్లోజ్ ఉంటున్నప్పుడు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వాజ్ అగ్రెసివ్లీ అప్లైడ్ బై లార్డ్ డల్హౌసీ. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ 1854 నాగ్పూర్ ల్యాబ్స్డ్ ఆఫ్టర్ రాజాస్ డెత్ వితౌట్ హైర్ యాడింగ్ 1854లో. రింగ్ ఆఫ్ ఫెన్స్ పాలసీ ఇన్వాల్వ్డ్ క్రియేటింగ్ బఫర్ జోన్స్ అగెన్స్ట్ రీజనల్ పవర్స్ లైక్ మరాఠాస్. అవధ్ వాజ్ అనెక్స్డ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మిస్రూల్. డల్హౌసీ ఏం చెప్పాడంటే కరప్షన్ ఉంది, అనర్కీ ఉంది నవాజ్ వజీద్ అలీ షా కింద. సో మేము ఇప్పుడు ఏం చేస్తాము అంటే అవధ్ని అనాక్సీ చేసేస్తాము. ట్రీటీ ప్రొటెక్షన్స్ని వైర్ చేసింది. ఇది 1857కి ఒక రిసెంట్మెంట్ కూడా, నవాజ్ వజీద్ అలీ షా అవధ్. సో ఇంపార్టెంట్, 1857కి అవధ్ నవాబ్ వజీద్ అలీ షా. సబ్సిడరీ అలయన్స్ ఎవాల్వ్డ్ త్రూ హౌ మెనీ స్టేజెస్ అంటే 4 స్టేజెస్. ఫస్ట్ ఏంటంటే ఎయిడ్ ఆఫర్ ఇస్తాడు, జాయింట్ ఫోర్సెస్, తర్వాత ఇద్దరం కలుద్దాం అంటాడు, తర్వాత స్టేట్ ఫండ్ ట్రూప్స్ ఇస్తాడు, మేము డబ్బులు ఇస్తాము ట్రూప్స్ అని చెప్తాడు. ఈవెన్చువల్లీ టెరిటరీ సిషన్స్ ఫర్ డిఫాల్ట్కి డబ్బులు ఇవ్వకపోతే డిఫాల్ట్ చేసుకుంటాడు. బ్రిటిష్ రెసిడెంట్స్ అండర్ పారామౌంటసీ యాక్టెడ్ ప్రైమర్లీ యాజ్ అడ్వైజరీ విత్ వీటో పవర్స్. Residents interfered in state administration, diplomacy and succession, effectively controlling rulers. Which treaty formalized subsidiary alliance with Peshwa Bajirao II? Treaty of Besen ప్రకారం ఏంటంటే it subordinated Maratha Peshwa, sparking the Second Anglo-Maratha War and expanding British influence in Western India. సబ్సిడరీ అలయన్స్ ఫార్మలైజ్ చేసింది పేష్వా బాజీరావు టూతోన అంటే ట్రీటీ ఆఫ్ బెసేన్ సబ్సిడరీ అలయన్స్ పేష్వా బాజీరావు టూతోన వేసిందంటే. సబార్డినేట్ ఐసోలేషన్ అంటే ఏంటంటే ఐసోలేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టేట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. అండర్ పారామౌంటసీ స్టేట్స్ లాస్ట్ ఫారిన్ పాలసీ కంట్రోల్, బికమింగ్ ఐసోలేటెడ్ డిపెండెన్సీస్ ఫోకస్డ్ ఆన్ ఇంటర్నల్ మ్యాటర్స్ అండర్ బ్రిటిష్ ఓవర్సైట్. సతారా వాజ్ ఫస్ట్ అనెక్స్డ్ అండర్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఇన్ 14. సతారానే ఫస్ట్ అనెక్స్ చేసింది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. సబ్సిడరీ అలయన్స్లో హైదరాబాద్. వారెన్ హాస్టింగ్స్ రింగ్ ఫెన్స్ వాజ్ పర్టికులర్లీ యూజ్డ్ టు ప్రొటెక్ట్ Bengal from Marathas and Mysore, ring fence. Subsidiary alliance, Indian rulers were prohibited from hiring European mercenaries without British consent. Annexation of Jhansi under doctrine of lapse affected which ruler? Rani Lakshmi Bai. After Raja Gangadhar Rao's death, the refusal to recognize his adopted heir led to Rani's resistance. Lord Dalhousie annexations expanded British territory by approximately 2.4 million square kilometers ఇచ్చింది Lord Dalhousie.
The Court of Directors 1841 directive encouraged honorable accessions of territory. It supported the strategic annexation under pretext like misrule, influencing Dalhousie's aggressive approach. Court of Directors 1840 directive ఏం చెప్పిందంటే స్ట్రాటజిక్ అనెక్సేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పింది. మైసూర్ యాక్సెప్టెడ్ సబ్సిడరీ అలయన్స్ ఆఫ్టర్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత టిప్పు సుల్తాన్ డిఫీట్ తర్వాత పప్పెట్ ఉదయార్ రూలర్ వచ్చాడు, తను సబ్సిడరీ అలయన్స్ యాక్సెప్ట్ చేశాడు. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్. ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ లెడ్ టు సిచ్యుయేషన్ ఆఫ్ టెరిటరీస్ ఫర్ ట్రూప్ పేమెంట్స్, విచ్ గవర్నర్ జనరల్ సబ్డ్యూడ్ మరాఠాస్ అండ్ ఎక్స్టెండెడ్ పారామౌంటసీ టు 144 సెంట్రల్ ఇండియన్ స్టేట్స్. లార్డ్ హ్యాస్టింగ్స్ ఏం చేశాడంటే థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ గెలిచాడు. ఇంకా ఇంపోజింగ్ అలయన్సెస్ ఆన్ మరాఠా అండ్ రాజ్పుట్. లార్డ్ హ్యాస్టింగ్స్ సబ్డ్యూడ్ మరాఠాస్ అండ్ ఎక్స్ట్రాక్టెడ్ పారామౌంటసీ టు 145 సెంట్రల్ ఇండియన్ స్టేట్స్. థర్డ్ ఆంగ్లో మరాఠా వారు అప్పుడు వారన్ హ్యాస్టింగ్స్. Doctrine of lapse was based on interpretation of Hindu succession customs. It selectively ignored adopted heirs. Hindu succession Hyderabad subsidiary alliance was signed in 1799. It was the inaugural alliance under Wellesley, disbanding French trained forces in Hyderabad. 1857 was partly triggered by annexations of Awadh and Jhansi Awadh Nawab Wajid Ali. Misrule annexations and alienated ruler Rani Lakshmibai and Begum Hazratmal. British paramountcy treated princely states in subordinate cooperation. Tanjavur accepted subsidiary alliance in 1801. It followed Awadh's acceptance, further consolidating British influence in South India. The policies that required dismissal of non-British European advisors were part of dismissal of non-British advisors was part of subsidiary alliance. French ని ఎలిమినేట్ చేసింది. లార్డ్ దలౌసీ అవధ్ని ఎట్లా సెటిల్ ఏ రిపోర్ట్స్ ప్రకారం అంటే రెసిడెన్స్ స్లీమెన్ అండ్ అవుట్రమ్ వాళ్ళ రెసిడెన్స్ వాళ్ళ రిపోర్ట్ తీసుకొని అది కరెక్టే అని అనుకున్నాడు అన్నట్టు. సో మనం మెయిన్ స్టేజ్ చూసుకుంటే role of Warren Hastings' ring fence policy in laying the foundation for British paramountcy in India. Lord Wellesley's subsidiary alliance system transformed Indian princely states into subordinate entities. Doctrine of lapse as a tool of British expansion and its socio-political consequences. British diplomatic and administrative pretext to annex Awadh in 1856. Compare and counter ring fence policy and subsidiary alliance system in their approach to British paramountcy. Examine the economic impact of subsidiary alliance on princely states. Doctrine of lapse, revolt of 1857 के ला अयिंది. ఓకే,